హాయ్ హలో ఫ్రెండ్స్, చాలామంది యాస్పిరెంట్స్ నోటిఫికేషన్స్ లేవని చెప్పి వాళ్ళైతే బుక్స్ అన్ని పక్కన పెట్టి టైం అయితే వేస్ట్ చేయడం జరుగుతుంది. ఎవరో చెప్పడం నోటిఫికేషన్స్ రావని చెప్పడం వల్ల వాళ్ళైతే నోటిఫికేషన్స్ రావని చెప్పి భ్రమలో ఉండి వాళ్ళ ఎడ్యుకేషన్ అయితే పక్కన పెట్టడం జరుగుతుంది. దీనికి సంబంధించి నేనైతే మీకు ఒక స్టోరీ చెప్పాలనుకుంటున్నాను. ఒక అడవిలో ఒక లయన్ ఉంటుంది. దానికి చాలా ఆకలిస్తుంది. అది ఒక నక్కను వేటాడాలని చెప్పి ప్రయత్నం చేస్తుంది. చేసిన తర్వాత ఆ నక్క తెలివిగా ఏం చెప్తుందనంటే, నేను మీకు ఒక గాడిదని తీసుకొస్తాను, ఆ గాడిదని మీరు తిని నన్ను వదిలేయండి అని చెప్తుంది. చెప్పిన తర్వాత అలాగే అని చెప్పిన తర్వాత అది వెళ్ళి ఆ గాడి దగ్గరికి వెళ్ళి లయన్ నీకు కింగ్డమ్ మొత్తం రాసిస్తుందంట, నిన్ను రమ్మంటుందని చెప్పి ఆ లయన్కి అయితే ఆ డాంకీకి అయితే చెప్పడం జరుగుతుంది. ఆ డాంకీ పరిగెత్తుకుంటూ లయన్ దగ్గరికి వెళ్తుంది. అప్పుడు ఆ లయన్ ఏం చేస్తుందంటే ఆ డాంకీ యొక్క చెవు పట్టుకొని ఇయర్ పట్టుకొని చంపడానికి ప్రయత్నిస్తుంటే అది తప్పించుకొని పారిపోతుంది. తర్వాత మళ్ళీ ఆ డాంకీ ఫాక్స్ దగ్గరికి వచ్చేసి నన్ను లయన్ ఇలా చంపాలనుకుంటుంది, నువ్వేం చేసావు, ఇంత దారుణంగా చేస్తావా నన్ను అని చెప్పి తిట్టడం జరుగుతుంది. తర్వాత నక్క ఏం చెప్తుందనంటే, నిన్ను చంపాలని చూడలేదు, నీకు కిరీటం పెడితే నీకేదైతే కిరీటం పెడితే నీ చెవులు అడ్డం వస్తావు కదా, చెవులు పెద్దగా ఉంటాయి కదా డాంకీవి, అందుకని చెప్పి నీ చెవులు తీసేసి నీ కిరీటం పెడదాం అనుకుంది అని చెప్పడం జరుగుతుంది. చెప్పిన తర్వాత నమ్మిన డాంకీ ఏం చేస్తుందంటే అవునా ఓకే అని చెప్పి మళ్ళీ లయన్ దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. వెళ్ళిన తర్వాత ఈసారి ఏం చేస్తుందనంటే లయన్ దాన్ని వేటాడడానికి ప్రయత్నించి దాని తోకను పట్టుకొని మనకు లాగడం జరుగుతుంది. దానివల్ల తోక తెగిపోవడం వల్ల అది పారిపోయి మళ్ళీ భయపడుతూ మళ్ళీ అడవిలోకి వస్తుంది. మళ్ళీ అక్కడ నక్క కనిపించి ఏమని చెప్తుందనంటే, మీ తోక ఏదైతే ఉందో అది నువ్వు సింహాసనం మీద కూర్చుంటే ఆ తోక అనేది ప్రాబ్లం అవుతుంది, కూర్చోవడానికి కరెక్ట్గా ఉండదు, కాబట్టి ఆ లయన్ అనే తోకను తీసేయడానికి ప్రయత్నించింది అని చెప్పి మళ్ళీ నక్క చెప్పడం జరుగుతుంది. అప్పుడు మళ్ళీ నమ్మి నక్క ఏం చేస్తుంది, మళ్ళీ నమ్మించిన తర్వాత ఆ డాంకీ మళ్ళీ లయన్ దగ్గరికి వెళ్తుంది. మళ్ళీ లయన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఈసారి ఏం చేస్తుందంటే వేటాడి చంపేస్తుంది. చంపిన తర్వాత ఈ ఏదైతే ఫాక్స్ ఉంది కదా, ఈ నక్క ఏం చేస్తుందంటే ఆ నక్క అక్కడ ఉన్నటువంటి ఆ డాంకీ యొక్క లివరు, డాంకీ యొక్క అన్ని పార్ట్స్ తీసుకొని లయన్కి సమర్పిస్తుంది. లయన్ మంచిగా తింటుంది. ఒక క్వశ్చన్ వేస్తుంది, అన్నీ తీసుకొచ్చావు కానీ డాంకీ యొక్క బ్రెయిన్ తీసుకురాలేదు, ఆ బ్రెయిన్ ఎక్కడ పెట్టావు, బ్రెయిన్ తీసుకురా అని చెప్పి అది మన లయన్ అడుగుతుంది. అడిగిన తర్వాత మహారాజా దానికి బ్రెయిన్ ఉంటే ఫస్ట్ సారి మీరు చెవు తీసుకున్నప్పుడే అది తప్పించుకొని వెళ్ళాలి, దానికి బ్రెయిన్ లేకుండా మళ్ళీ మీ దగ్గరకు వచ్చి చనిపోయింది, దానికి బ్రెయిన్ లేదు అని చెప్పి చెప్తుంది. ఇది ఫ్రెండ్స్, ఇది మన స్టోరీ. ఇక్కడ ఏంటంటే ఎవరో చెప్పిన మాటలను మనం విని మన నోటిఫికేషన్స్ వస్తాయా లేదా అని కన్ఫ్యూజన్ టైం అయితే వేస్ట్ చేస్తుంటాం. ఈ టైం వేస్ట్ చేయకుండా మనం అయితే కరెక్ట్గా ప్రిపేర్ అయినట్టయితే మనమైతే మన జాబ్ సాధించడానికి అయితే మనకు అవకాశం ఉంటుంది. అంతేగాని పక్క వాళ్ళ మాటలు విని మనం పక్కన పెట్టినట్టయితే చివరిగా లాస్ అయ్యేది మనమే. ఇలాంటి మోటివేషన్స్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే లైక్ చేయండి, అండ్ ఎడ్యుకేషన్ అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.